ఇప్పుడు చాలా మంది పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. చాలా మందికైతే జేఈఈ మెయిన్స్, ఎంసెట్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే కొంతమందికి బీటెక్ ఆర్ డిగ్రీ కూడా కంప్లీట్ అయ్యాయి. బట్ అందరికీ ఫైనల్‌గా ఉండే క్వెషన్ ఏంటంటే అసలు జాబ్ ఎక్కడ? ఫ్యూచర్‌లో డిమాండ్ ఉన్న స్కిల్స్ ఏంటి? ఏఐ వచ్చాక మన జాబ్స్ ఉంటాయా అని. నిజం చెప్పాలంటే ఇండియాలో గ్రాడ్యుయేట్స్ లేక కాదు, ప్రాబ్లం ఏంటంటే స్కిల్ గ్యాప్. ప్రతి ఇయర్ అయితే లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. బట్ కంపెనీస్‌కి కావాల్సిన స్కిల్స్ అయితే వేరే లెవెల్‌లో ఉంటున్నాయి. ఎస్పెషల్లీ మనందరికి తెలిసిందే ఇప్పుడు ఏఐ ఈ ఆటోమేషన్స్ వల్ల సింపుల్ రిపిటేటివ్ జాబ్స్ అనేవి చాలా సింపుల్ గా రీప్లేస్ అయిపోతున్నాయి. బట్ అదే టైంలో న్యూ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి. బట్ మనం రీసెంట్ గా కొన్ని రిపోర్ట్స్ కనుక చూసినట్లయితే ఈవెన్ ఈ ఏఐ వల్ల కొన్ని జాబ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. బట్ చాలా కంపెనీస్ మెయిన్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ గా స్కిల్ వచ్చిన వాళ్ళు దొరకట్లేదు అనమాట. ఎస్పెషల్లీ ఈ ఏజెంటిక్ ఏఐ లాంటి టెక్నాలజీస్ లో. ఇంకా చాలా మంది ఏఐ అంటే ఏమనుకుంటున్నారంటే సింపుల్ గా చాట్ జీపీటీ వాడడమే అనుకుంటారు. బట్ మనకి ఫ్యూచర్ లో జస్ట్ ఈ ప్రాంప్టింగ్ ఒకటే సరిపోదు. ఇంతాక చెప్పినట్లుగా ఎజెంటిక్ ఏఐ లాంటివి కావాలన్నమాట. అసలు సింపుల్ గా ఎజెంటిక్ ఏఐ అంటే సింపుల్ గా సిస్టమ్స్ ని దాని అంతటా అది థింక్ చేసి డిసైడ్ చేసి టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయగలదు అనమాట ఆటోమేటిక్ గా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏఐని యూజ్ చేయడం కాదు, ఏఐని బిల్డ్ చేయడం. అండ్ కంపెనీస్ కూడా ప్రెసెంట్ ఇలాంటి స్కిల్స్ వచ్చిన వాళ్ళని ఎక్కువ హైర్ చేసుకుంటున్నాయి. సో ఇలాంటి గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఆన్లైన్ కెరియర్ స్కూల్స్ అనేవి ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్నాయి అనమాట. అంటే సింపుల్ గా మీరు ఆల్రెడీ కాలేజ్ లో ఉన్నా ఆర్ గ్రాడ్యుయేట్ అయినా ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీరు ఒక ఆన్లైన్ కోర్స్ లాగా తీసుకుంటారనమాట. లైక్ దేర్ యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ కోర్సెస్ అండ్ మీకు నచ్చిన కోర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న కోర్స్ తీసుకొని నేర్చుకునేటట్లు అనమాట. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే నాకు మంచి కాలేజ్ లో సీట్ రాలేదు అనే వాళ్ళకి, మా కాలేజ్ లో ప్లేస్మెంట్ సరిగా లేవు అనే వాళ్ళకి, అలాగే కెరియర్ స్విచ్ అవుదాం అనుకునే వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతున్నాయి అనమాట. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కోసం నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి తగిలింది అనమాట. అదే మసాయి స్కూల్. మసాయి స్కూల్ అనేది ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆన్లైన్ కెరియర్ స్కూల్. వీళ్ళ ప్లాట్ఫామ్ లో అయితే మోర్ దాన్ 40,000 ప్లస్ స్టూడెంట్స్ అయితే ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు. అండ్ 10,000 ప్లస్ స్టూడెంట్స్కి అయితే ప్లేస్మెంట్స్ వచ్చాయి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే స్టూడెంట్ కి కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వచ్చిందా రాలేదా అనేది కాకుండా జాబ్ రెడీ ప్రొఫెషనల్ గా ప్రిపేర్ చేయాలి అనేది వీళ్ళ మెయిన్ థీమ్. దీన్నే సింపుల్ గా అవుట్కమ్ డ్రివెన్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. అంటే మీరు డైరెక్ట్ గా ఇండస్ట్రీకి యూజ్ అయ్యేది నేర్చుకుంటారు. స్టార్టింగ్ లో అయితే ఈ మసాయి స్కూల్ ఓన్లీ కోడింగ్ ప్రోగ్రామ్స్ కి ఫేమస్ అయింది. కానీ ఇప్పుడు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. టెక్ సైడ్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ విత్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్, డేటా అనలిటిక్స్ లాంటివి ఉన్నాయి. అదే మేనేజ్మెంట్ సైడ్ అయితే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విత్ జనరేటివ్ అండ్ ఎజెంటిక్ ఏఐ, బిజినెస్ అనలిటిక్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, సప్లై చైన్ మేనేజ్మెంట్. అదే మార్కెటింగ్ సైడ్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ, ఎస్ఈఓ అండ్ ఆటోమేషన్ టూల్స్ గురించి ఉన్నాయి. వీటన్నిటిలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా మాక్సిమం వాటిలో ఏఐ ఇంటిగ్రేట్ అయ్యే ఉంటుంది. నాకు దీంట్లో ఇంకో స్ట్రాంగ్ గా అనిపించిన పాయింట్ ఏంటంటే వీళ్ళ పార్ట్నర్షిప్స్ అనమాట. ఐఐటీస్ తో, ఐఐఎంస్ తో వీటన్నిటితో కొలాబరేట్ అయ్యి ఇండస్ట్రీ రిలవెంట్ కరికులం అయితే డిజైన్ చేశారు. అనదర్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో కొంచెం వీక్ గా ఉన్నా అంత ప్రాబ్లం కాదు. ఎందుకంటే మీ నేటివ్ లాంగ్వేజెస్ లోనే వీటిలో ప్రోగ్రామ్స్ ఉంటాయి. లైక్ మీకు తెలుగు కానీ, తమిళ్ కానీ ఇలా విత్ సేమ్ కరికులం, సేమ్ మెంటర్స్ అండ్ సేమ్ ప్రాజెక్ట్స్ తో. ఇఫ్ మీరు టైర్ 1, టైర్ 2 కాలేజెస్ లో ఉంటే ఇది మీకు ఒక పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అలాగే నేను వీళ్ళ స్టూడెంట్స్ యొక్క కొంతమంది సక్సెస్ స్టోరీస్ చూసాను అనమాట. కొంతమంది అయితే నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ సరిగా లేక జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది యావరేజ్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ప్లేస్మెంట్స్ గురించి చూస్తే ఇంత కూడా చెప్పాను ఆల్రెడీ. 10,000 ప్లస్ స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు. 94% వరకు ప్లేస్మెంట్ రేట్ ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి నియర్లీ 6.1 LPA వరకు ఉంది. స్విగ్గీ, ఓలా, క్యాబ్ జెమినీ, భారత్ పే, షేర్ చాట్ లాగా ఓవరాల్ గా 5,000 ప్లస్ కంపెనీస్ లో వీళ్ళ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే దీంట్లో ఉమెన్స్ కి యూజ్ అయ్యే ఒక ఇనిషియేటివ్ ఒకటి ఉందన్నమాట, ఎంపవర్ హర్ అని. అంటే ఇది ఒక ప్రోగ్రామ్ లాగా ఉమెన్స్ అనే వాళ్ళు ఫ్రీగా అప్ స్కిల్ అవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇంకొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. మిసోగి ఏఐ అని అడ్వాన్స్డ్ ఏఐ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. అలాగే ప్లేస్డ్ అని ఇంకోటి ఉంది, అది ఏఐ పవర్డ్ హైరింగ్ ప్లాట్ఫామ్. ఫైనల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ ఏఐ ఎరాలో మనం అప్ స్కిల్ అవడం అనేది చాలా కంపల్సరీ థింగ్ లాగా అయిపోయింది. అండ్ జాబ్ రావడానికి కూడా డిగ్రీ కంటే మీకున్న స్కిల్ సెట్ గురించి ఎక్కువ చూస్తున్నారు. సో మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, కెరియర్ స్విచ్ అవుదాం అనే ప్లాన్ లో ఉన్నా ఆర్ ప్లేస్మెంట్స్ గురించి టెన్షన్ గా ఉన్నా మసాయి స్కూల్ లాంటి ప్లాట్ఫామ్స్ ని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. ఈ మసాయి స్కూల్ గురించి డీటెయిల్స్ అండ్ వాటి ప్రోగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. బట్ మీరు ఏ కోర్స్ పర్చేస్ చేసినా మీరు కన్సిస్టెంట్ గా నేర్చుకుంటున్నారా లేదా అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. మీరు ఇలాంటి కోర్సెస్ ఆర్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారంటే మీరు ఖచ్చితంగా పర్సనల్ గా రీసెర్చ్ చేయండి. అది మీ కెరియర్ గోల్స్ కి సెట్ అవుతుందా, ఎలా ఉంటుంది ఏందని పర్సనల్ గా రీసెర్చ్ చేసే తీసుకోండి. ఇఫ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.